రాజ్యాంగ పరిరక్షణకు ఈరోజు మనం రోల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అనే దానికి ఏంటని నాకు అది టైటిల్ చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనే దాన్ని డీసెంట్ టైమ్స్ అనేవి ఒకప్పుడు ఎప్పుడైనా ఉండేవా, ఉంటే అప్పుడు ఎలా ఉండేది అనేది మొదటిది. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అనేవి ఇప్పుడు ఇన్స్టిగేటెడ్ ఏజెన్సీస్గా ఎలా మారిపోయాయి అనేది రెండో విషయం. ఈ రెండు కూడా నేను కేవలం ఏదో పదాల గారడీ కోసం నేను చెప్పట్లేదు. ది క్యారెక్టర్, రాజ్యం యొక్క స్వభావం, రాజ్యం స్వభావంతో కూడా సంస్థల యొక్క స్వభావం ఎలా మారుతుంటుంది అనడానికి ఈ ఇన్స్టిగేషన్ కంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళకు కూడా తెలుసు, మామూలుగా మోదీ లేకపోతే బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ ఇవంటే త్రిశూలాన్ని దానికి సింబల్గా చూపుతుంటారు. నిజానికి మోడీ గారి దగ్గర రెండు త్రిశూలాలు ఉన్నాయి. ఒకటి భక్తికి సంబంధించినటువంటి లేదా రాజకీయ యుక్తికి సంబంధించినటువంటి త్రిశూలం, రెండవది ఈడీ, సిబిఐ, ఐటీ అనేటటువంటి మూడిటితో కూడినటువంటి రెండు త్రిశూలాలు. రెండు స్త్రీలు ధరించి, రెండు పెక్స్ బిగించి, వెలుగు శబ్ద విరించి అని శ్రీశ్రీ గురించి ఆరుద్ర అప్పుడప్పుడు రాశాడు. రెండు స్త్రీలు ధరించి, రెండు పెక్స్ బిగించని. అట్లాగే మోడీ గారు ఈ రెండు త్రిశూలాలు ధరించి ఈరోజున భారతదేశాన్ని ఏలుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాము. రాజ్యాంగ పరిరక్షణ అన్నప్పుడు చాలా ఇన్సిడెంటల్గా అంబేద్కర్ గారి జయంతి వారంలో మనం ఉన్నాం. రాజ్యాంగాన్ని వాళ్ళు ఎలా రూపొందించారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ బ్యారిస్టర్స్ అంటాడు. దాని మీద పుస్తకం రాసినటువంటి గ్యాలీ ఓమిట్, గిఫ్ట్ ఆఫ్ బ్యారిస్టర్స్. ఎంతమంది ఎంత బుర్రలు పగలగొట్టుకొని ప్రపంచంలో ఉన్న అప్పటికున్న రాజ్యాంగాలన్నీ కూడా మధించి భారతదేశం యొక్క విశాల విస్తృత వైవిధ్య భరితమైనటువంటి లక్షణాలను దృష్టిలో పెట్టుకొని, నిజంగా భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగాల్లో చాలా పెద్దది. అంటే భారతదేశ జనాభా ప్రపంచంలో పెద్దది, భారతదేశంలో ఉన్న వైవిధ్యం, భారతదేశం యొక్క చరిత్ర, భారతదేశం యొక్క సంస్కృతి కూడా అంత విస్తృతమైన విశాలమైనటువంటి చాలా అనూచారంగా వచ్చినటువంటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు మనకు ఓపిక ఉన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ పేపర్స్ కొంత అక్కడక్కడ చూస్తే కూడా ఫెడరలిజం ఎలా ఉండాలి, గవర్నర్ ఎలా ఉండాలి, ప్రధాని ఎలా ఉండాలి, రాష్ట్రపతి అచ్చంగా బ్రిటిష్ రాణిలాగా ఉండాలా వద్దా, దర్యాప్తు అంటే ఏం చేయాలి, మానవ హక్కులు అంటే ఏంటి, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది ఉండాలా వద్దా, ఆచారాలు, సంస్కృతి, మతం ఇటువంటి వాటిని ఎలా నిర్వచించాలి, ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా వాళ్ళు చర్చించి వాళ్ళకు ఆ సమయంలో తోచినటువంటి అత్యుత్తమమని వాళ్ళు పరిగణించినటువంటి కోణాన్ని అత్యధికమైనటువంటి ఏకాభిప్రాయంతో రూపొందించారు. అది కూడా అది ఎవరో ఒకరు జస్ట్ అట్లా పాస్ చేసింది లేదు. అందుకని ప్రపంచంలో చాలా దేశాలు చాలా సులభంగా రాజ్యాంగాన్ని మార్చుకున్నాయి. ఇందిరాగాంధీతో పాటు ఓడిపోయింది సిరిమావో బండారునాయక్. భారతదేశంలో మనం ఏం చేశాము, ఎమర్జెన్సీలో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొస్తే దాన్ని రద్దు చేసి 44వ రాజ్యాంగ సవరణతో మళ్ళీ పాత రాజ్యాంగాన్ని పునరుద్ధరించుకున్నాం. సిరిమావో బండారునాయక్ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జూలియస్ జయవర్ధనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి అధ్యక్ష తరహా పాలన పెట్టాడు. జస్ట్ కాంట్రాస్ట్. మన చుట్టూ ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ ఉపఖండంలో ఉన్న చాలా దేశాలు ఎన్నిసార్లు ఈ కాలంలో రాజ్యాంగాన్ని సవరించడం కూడా కాదు, మార్చి పడేయడం, అప్సైడ్ డౌన్ లాగా ఎలా మార్చారు ఇవన్నీ కనుక గుర్తు చేసుకుంటే భారతదేశంలో ఈ రాజ్యాంగం ఇంకా కొనసాగుతూ ఉండటానికి కారణం రాజ్యాంగమే. అది ఏది ఎవరిని చేజనించి జగమెవని లోపల నుండి సర్వము తానైన వాడు తనను తాను రక్షించుకుంటూ మనల్ని కూడా అది రక్షిస్తుంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందులో ఎక్కువ మంది ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి ఒక విషయం ప్రత్యేకించి చెప్పాలి. ఈ మధ్య భారత ప్రధాన న్యాయమూర్తికి 2 ఉత్తరాలు వెళ్ళాయి. ఒకటి 600 మంది అడ్వకేట్లు ప్రత్యేకించి క్రిమినల్ జస్టిస్లో కరప్షన్ కేసుల్లో ప్రత్యేకించి పేరు పొందినటువంటి ఘనత వహించిన హరీష్ సాల్వే గారి నాయకత్వంలో ఒక లేఖ రాశారు. ఇదిగో ఇలా చాలామంది అక్కడక్కడ రాజ్యాంగ రక్షణ అది ఇదని సభలు పెట్టి
పౌర హక్కుల కోసము ఇంకొక దానికోసము కోర్టులు ఎలా ఉండాలో మీ మీద ఒత్తిడి తెస్తున్నారు, మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి అని వాళ్ళ ఒత్తిడి ఏదో వాళ్ళు తెచ్చారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో లేఖ ఇంకా తీవ్రమైంది. అంటే ఐఎమ్ సారీ, కొంచెం వెంచరింగ్ టు టాక్ ఆల్ దీస్ థింగ్స్, మీరు ఎంత లర్నెడ్ పీపుల్ అయినప్పటికీ. రెండో లేఖ 23 మంది మాజీ న్యాయమూర్తులు ఇంక్లూడింగ్ ఐ థింక్ 3 సుప్రీంకోర్టు జడ్జెస్తో సహా రాశారు. వీళ్ళైతే రాసిన దాంట్లో ఇంతకుముందు నేను చెప్పిన అంశాలన్నీ వీళ్ళు చెప్తూ చివరిలో ఏమన్నారు తెలుసండి, వీఆర్ యాంటిసిపేటింగ్ అన్నారు. నోట్ ది వర్డ్స్, యాంటిసిపేటింగ్. వీఆర్ యాంటిసిపేటింగ్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ టు టేక్ appropriate and strong measures to protect the system from these pressures అనే. In fact, and when you are using a word anticipating, you are meaning that you are not taking the required steps. పోలీసు త్వరగా చర్యలు తీసుకోవాలని మనం ఎందుకు కోరుతాము, తీసుకోలేదని భావించినప్పుడు మనం కోరుతాము, ఆయన కూడా పట్టించుకోవడం లేదన్నట్టు. అంటే భారత ప్రధాన న్యాయమూర్తికి న్యాయ వ్యవస్థ మీద దాడి జరుగుతుంది అని చెప్తూ మీరు సరైన చర్యలు తీసుకుంటారు అని నేను ఆశిస్తున్నానని ఇంకొక లేఖను కూడా దీనికి జోడించి నేను ముగిస్తాను. అది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అగర్వాల్ రాసినటువంటిది. ఏ తీర్పు అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికుంది, న్యాయ వ్యవస్థ కొద్ది గొప్ప కొట్టుమిట్టాడుతూ ఉంది, రక్షిస్తుంది అని ఒక నమ్మకం కొంత కలిగించిందో, ఆ ఎన్నికల బాండ్ల తీర్పు, ఎలక్ట్రల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రైవసీకి భంగం కలిగిస్తుంది అని, గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుంది. ఎవరి గోప్యత? 100,000 కోట్లు విరాళాలు ఇవ్వగలిగినటువంటి కార్పొరేట్ సామ్రాట్ల యొక్క గోప్యతకు భంగం కలిగిస్తుంది, ఇంకేముంది అని లేఖ రాశారు. ఆ లేఖతో ఫార్చునేట్లీ ఫర్ we have to hail the advocate spirit of Supreme Court Bar Association, they rejected the letter and they straight away వాళ్ళు ఏమన్నారంటే have no right to claim the chairmanship of Bar Association in this particular case, take it as your own letter అన్నారు, your own personal letter, మీ వ్యక్తిగత హోదాలో రాసిన లేఖను మా బార్ అసోసియేషన్కు అంటగట్టకండి, ఆపాదించకండి అన్నారు. అంటే ఒక ఆయనకి అలా అన్న తర్వాత 600 మంది లేఖ రాశారు, 21 మంది జడ్జీలు రాశారు. అంటే మన దేశంలో మనకు కథ చెప్తారు, శ్రీరాముడు ఒకసారి బాణం వేస్తే జింకకెళ్ళి తగిలిందట. ఆ జింక తీర తర్వాత చూసి జింకను, అయ్యయ్యో నువ్వెందుకు నాకు చెప్పలేదు, నువ్వే అని, ఇంకెవడన్నా బాణం వేస్తే నీకు చెప్పేవని, నువ్వే బాణం వేసావు, నేను ఇంకెవరికి చెప్పానని ఆ జింక అందని చెప్పి కథ చెప్తూ ఉంటారు. సో భారత ప్రధాన న్యాయమూర్తిగా మీరు ఇలా చేయండి అని ఆదేశిస్తూ లేఖ రాస్తుంటే ఇంకా ఆయన ఎవరికి చెప్పాలి? ఇంకో ప్రప్రధాన న్యాయమూర్తి ఇంకెవరు లేరు కదా మనకు. సో ప్రప్రధాన న్యాయమూర్తులు మీరు, నేను, ఈ భారతదేశంలో రోడ్డు మీద నడుస్తున్నటువంటి ప్రతి సగటు పౌరుడు. ఈరోజే మొదలైనటువంటి ఎన్నికల ప్రక్రియలో ఈరోజే కదా నిన్న 19వ తేదీ మొదలైనటువంటి ఎన్నికల ప్రక్రియలో ఓటు వేసినటువంటి ప్రతి సగటు భారతీయుడు కూడా ఇదిగో ఈ వేదిక చెప్తున్నందుగా రాజ్యాంగ రక్షణ అనే దానికి నడుం బిగించటము, పిడికిలు బిగించటము వాళ్ళ ఓపికను బట్టి మెదడైతే కొంచెం దానికి వర్తింపజేయాల్సిన ఒక అవసరం ఉంది. మిత్రులారా, ఇవన్నీ సగటు భారతీయుల గురించి. కానీ మనం సోకాల్డ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేశ రాజధానిని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి పెద్ద ఆధారం లేకుండా ఢిల్లీ జైల్లో ఉండి మాట్లాడుతున్నాడు. దాదాపు ఆయన క్యాబినెట్ మొత్తం జైల్లోనే ఉంది. భారతదేశంలో ఇప్పుడు ఎమర్జెన్సీలో కూడా ఈ పరిస్థితి రాలేదు. మనం అర్థం చేసుకోవాల్సింది, ఎమర్జెన్సీ ఈజ్ వర్స్ట్ పీరియడ్ అనుకుంటే ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ నో చీఫ్ మినిస్టర్ వాజ్ అరెస్ట్, నాట్ ఈవెన్ టచ్డ్. కొన్ని సందర్భాల్లో కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినట్టుగా చేశారేమో కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. సో మొదటిసారిగా ఈ దేశ హేమంత్ సోరెన్ కూడా దాదాపు చీఫ్ మినిస్టర్గా మనం పరిగణించాలి. రబ్రీ దేవి ముందు పెట్టుకోవడానికి లేదా లాలూ ప్రసాద్ యాదవ్ కూడా, అంటే అట్లీస్ట్ డజన్ చీఫ్ మినిస్టర్స్ ఇప్పటికీ అరెస్ట్ చేయబడ్డారు వివిధ సందర్భాల్లో. అప్పటికి ఇప్పటికీ లాలూ యాదవ్ కన్నా టైం ఇచ్చారు, చాలా నడిచింది, కథ అయింది, ఆయన జైలుకి వెళ్ళాడు, బెయిల్ ఇదంతా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? హేమంత్ సోరెన్ కానీ ఇప్పుడు ఈయన కానీ, అంతకుముందు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్
ఆ ఆప్ అనేది మహదేవన్ ఆప్ అనేది ఒకటేదో ఆయనకు సంబంధం ఉందని ఒక పెద్ద కథ చాలా నడిచింది. ఆయన కూడా దాదాపు అంతగా టార్గెట్ చేశారు, అది జరగలేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే సీఎం అంటే కామన్ మ్యాన్, ఆమ్ ఆద్మీ అని కేజ్రీవాల్ చెప్తుంటాడు. ఇప్పుడు ఆమ్ ఆద్మీకి ఉండేటటువంటి రక్షణ కూడా ఆమ్ ఆద్మీ ముఖ్యమంత్రికి లేకుండా పోయింది. చాలా ఆశ్చర్యం అంటే మీడియాలో రాసే చెప్పే చాలామంది వ్యాఖ్యాతలు మనకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఘటన నుంచి ఎలాంటి గుణపాఠం తీసుకోవాలి, ఏం తీసుకున్నారు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అవినీతి మీద పోరాటానికి సంకేతం అనుకున్నాము, కానీ ఆ ముఖ్యమంత్రి ఆయన అరెస్ట్ అయిపోయిన తర్వాత మా కళలు చెదిరిపోయాయి అన్నారు. కానీ నిజంగా చెదిరిపోవాల్సిన కళలు ఏమిటి అంటే బుద్ధిజీవులు ఆలోచనాపరులైన వాళ్ళు ఒక ప్రత్యామ్నాయాన్ని తెచ్చుకొని వచ్చి వాళ్ళకు చేతనైనంతలో కూర్చోబెట్టినప్పటికీ దాన్ని బతకనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. చట్టాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని వెంటాడి వేధించే పరిస్థితి దేశంలో ఉంది అని వీళ్ళందరూ కూడా గుణపాఠం తీసుకొని ఉండాల్సింది. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఏమనుకున్నారు, హేమంత్ సోరెన్ అరెస్ట్ చేస్తే జార్ఖండ్ ముక్తి మోర్చా రద్దయిపోతుంది, బీజేపీలో కలిసిపోతుంది, ఇంకా మనదే రాజ్యం, అంతే కదా. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎంతో కాలం ఉండదు, కాబట్టి దానికి సంబంధించిన కొన్ని సన్నాహాలు కూడా జరిగి ఉంటాయి. సో వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కూడా మన ఏలుబడిలోకి వస్తుంది, ఇలా భావించబడింది. అంటే నేను పొలిటికల్ పార్ట్ చెప్పట్లేదు, రాజకీయాల్లో చెప్పాలంటే ఇంకా చాలా ఎక్కువ చెప్పొచ్చు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ద్వారా చేసిన పని యొక్క వైడర్ ఇంప్లికేషన్స్ ఆన్ ది కాన్స్టిట్యూషనల్ మెకానిజం ఆఫ్ ది కంట్రీ నేను చెప్తున్నాను. దట్ మచ్ ఐఎమ్ టెల్లింగ్. ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కింద షమీం గారు చెప్పినట్టు ఏంటి ఆధారం, నాకు ఒక అప్రూవర్ చెప్పాడు. ఆ అప్రూవర్ ఎప్పుడు చెప్పాడు, ఎన్నిసార్ల తర్వాత చెప్పాడు, ఎన్ని అరెస్టుల తర్వాత చెప్పాడు, అప్రూవర్ చెప్పిన దానికి చట్టంలో ఇంతకుముందు ఎంత విలువ ఉంది అవన్నీ అక్కర్లేదు కదా. మా పిఎంఎల్ఏ చట్టం ఉంది, పిఎంఎల్ఏ చట్టం కానీ ఈడీ అనేది కానీ ఎలా ఏర్పడ్డాయి, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల్లో అవినీతిని అరికట్టడానికి ఏదైనా ఒక ప్రతి దేశం నిర్దిష్టమైన చర్య తీసుకోవాలి, స్పెసిఫిక్ యాక్షన్ తీసుకోవాలని చెప్పినప్పుడు మన పార్లమెంటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఒక జనరల్ టర్మ్స్లో వాట్ ఈజ్ యువర్ యాక్ట్ అంటే ఇదిగో మా యాక్ట్, ఇదిగో కుటుంబ నియంత్రణకు ఏముందంటే ఇదిగో మా విధానం, ఇది ప్రతి దేశం ఒక మోడల్ పెట్టుకున్నట్టుగా పిఎంఎల్ఏ పెట్టారు. తర్వాత దాన్ని అలా పెంచుతూ పెంచుతూ వెళ్ళారు. చివరికి ఇది వడగట్టి మెయిన్ యాక్చువల్లీ మనీని లాండ్రీలో వేసి ఉతికినట్టుగా నల్ల డబ్బు తెల్లగా చేసుకోవటమే కదా, దాన్ని ఆపటం నిజానికి. అంటే ఇది ఏమైంది, ఇది ప్రాక్టికల్గా మళ్ళీ మాకు వాషింగ్ మిషన్ నిర్మా వచ్చింది. ఇప్పుడు అదేమో లాండరింగ్. ఈ రెండింటికి ఉన్న సంబంధం చూడండి, డైలెక్ట్రికల్ రిలేషన్ బిట్వీన్ బోత్ ది టర్మ్స్. ప్రతిదానికి యాంటీడోట్ ఉంటుంది కదా, ప్రతిదానికి ఒక ఇది ఉన్నట్టుగా నేచర్లో. వెన్ దర్ ఈజ్ అన్ యాక్ట్ ఫర్ మనీ లాండరింగ్ యూ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ వాషింగ్ మిషన్ నిర్మా. సో సింపుల్గా ఈ మాత్ర వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ మాత్రలు అంటే మనకు పతంజలి మహానుభావుడు గుర్తొస్తాడు మళ్ళీ అంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అన్నట్టుగా ఎవరు కూడా కల్పనల్లో చెప్పలేనని ఘటనలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక సగం మంది 50, 60, 60 ఏళ్ళ వాళ్ళు ఉన్నారనుకుంటే ఈ షుగర్ పోదని తెలుసు, దగ్గు పోదని తెలుసు, ఇంకా చాలా పోవని తెలిసి కూడా ఎన్ని మందులు నమ్మి మనం బ్రతుకుతున్నాము, సంథింగ్ లైక్ దట్ కదా. సో సిమిలర్గా వీటన్నిటికీ మళ్ళీ వేరేవి. అలాగే ఇక్కడ కూడా దీనికి విరుగుడుగా మనీ లాండరింగ్కి విరుగుడు ఏంటంటే వాషింగ్ పౌడర్ అని చెప్పి ఎవరెవరు అలా చూస్తే అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత కుమార్ విశ్వ నారాయణ రాణే మహారాష్ట్ర, సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్లో చాలా ముఖ్యంగా ఉన్నాడు. పెద్ద జాబితా ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు పాపం. వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ సోదర పార్టీల వాళ్ళు మిత్ర పార్టీల వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు చాలా అరివీర భయంకర ప్రతిజ్ఞలు పలికి ఆ తర్వాత ఏం చేయాలో తోచగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. అంటే మనీ లాండరింగ్ యాక్ట్ అనేది అలా పెంచుకుంటూ పోయి చెప్తూ ఉంటారు. ఈరోజే అనురాగ్ సింగ్ మేఘవాలా చెప్పాడు, కాంగ్రెస్ మమ్మల్ని అంటుంది ఏంటి, అసలు ఈ చట్టం తెచ్చిందే మీరని. తెచ్చినప్పటికీ ఇప్పటికీ రూపం లేదండి, గంగా చంద్రముఖిగా మారింది అన్నట్టుగా. అసలు ఆ చట్టం ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, ఇప్పుడు ఎలా ఉందో దాని సృష్టికర్తలకే తెలియనట్టుగా అది మారిపోయిందనమాట. ఇందాక సార్ చెప్పినట్టు అసలు న్యాయానికి ఉన్న నిర్వచనమే మారిపోయింది. సంబడి ఈజ్ ప్రెజ్యూమ్డ్ టు బి
ఇన్నోసెంట్ టిల్ హిస్ గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్ అన్నటువంటి సూత్రాన్ని కాస్త తలకిందులు చేసి ది అక్యూజ్డ్ అది ఈవెన్ డౌటెడ్. అక్యూజ్డ్ అనేది కూడా పెద్ద పదం. వీళ్ళు అక్యూజ్డ్ అని కూడా కాదు, ఎప్పుడు ఎవరిని అక్యూజ్ చేస్తారో ఏమీ తెలియదు. సస్పెక్ట్ అంటే అదేమనాలి, ది సస్పెక్ట్ ఈజ్ సస్పెక్టెడ్ హియర్. మీ సస్పెషన్ కూడా ఏదో గ్రౌండ్ ఉండాలి కదా, సస్పిషన్ కూడా ఏదో గ్రౌండ్ ఉండాలి. సో సస్పిషన్ ఫర్ పొలిటికల్ రీజన్స్, ఐ మే సే సస్పిషన్ ఫర్ ఎక్స్టర్నియస్ రీజన్స్, నాట్ ఫర్ స్ట్రిక్ట్ టెక్నికల్ రీజన్స్. స్ట్రిక్ట్ టెక్నికల్ రీజన్స్కి అనుమానం వస్తే కొంత అర్థం ఉంది, నాకు నచ్చలేదు కాబట్టి నేను ఇరికించాలి కాబట్టి ఇట్లా అని. సో మిత్రులారా, ఈ త్రిశూల వ్యూహం అన్నది ఒక విధంగా భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన నిర్వహణకు, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్కు చాలా పెద్ద బెడదగా తయారైందనేది నిస్సందేహంగా నిజం. ఇది పౌరులు, రాజకీయ పార్టీలు దీన్ని దాటి రూలర్స్, ఆల్మోస్ట్ ఫెడరల్ వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి కూడా ఈక్వల్లీ కాన్స్టిట్యూషనల్, ఒక సుప్రీంకోర్టు ఎంతో, హైకోర్టు కూడా రాజ్యాంగానికి సంబంధించి అది ఫైనల్ అని తప్ప లెవెల్లో పెద్ద తేడా ఏం లేదు, అంటే దాని హోదాలో. అందువల్ల దీన్ని ఏదో కేవలం ఎవరినో పట్టుకుంటున్నారు, ఎవరినో చేసుకుంటున్నారు, మన దాకా ఏమీ రాదంటే ఎవరి దగ్గరైనా రావచ్చు. దేవాంతకుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సూర్యకాంత్ అంటే దేవాంతకుడు ఆధారంగానే తర్వాత యమగోళ, తర్వాత యమలీల, ఈ యమ పరంపర ఇప్పుడు మనం చూస్తున్న ఎమర్జెన్సీ అన్ని. ఎమర్జెన్సీలో యమగోళలో కూడా ఒక పాట ఉంటుంది, యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జెన్సీ ఇకపై రద్దు అని. సో మన కళలు వాటిలో అటువంటి స్పృహ ఉండదు, అది పోయింది. సరే, మనం దాన్ని పక్కన పెడదాం. సినిమాల్లోకి వెళ్తే అసలుది కాస్త పోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఏ విధంగా ఇక్కడ డిస్టర్బ్ అవుతున్నాయి అనేది కనుక మనం చూస్తే దీన్ని ఏదో నామినల్ థింగ్ లాగా చూడడానికి కానీ, కేవలం పొలిటికల్ అని అనుకోవడానికి కానీ వీల్లేదు. ఈ దేశంలో 14 రాజకీయ పార్టీలు, దాదాపు 67% భూభాగాన్ని పాలిస్తున్నటువంటి పార్టీలు కలెక్టివ్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. యూజ్ చేసినా ఒకటే, మిస్యూజ్ చేసినా ఒకటే. ఇన్ ది కేస్ ఆఫ్ దీస్ ఇన్వెస్టిగేషన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూజ్ అండ్ మిస్యూజ్ అన్నది దాదాపు లేకుండా పోయింది. యూజింగ్ ఆల్మోస్ట్ హాస్ బికమ్ మిస్యూజ్. ఎందుకంటే వాళ్ళు సుప్రీంకోర్టు ముందు కేసు వేసినప్పుడు అందులో లెక్క చెప్పారు, 93% కేసులు ప్రతిపక్షాల మీద, నాన్ బీజేపీ పార్టీస్ మీద మాత్రమే పెడుతున్నారు అని చెప్పారు. సో ఇది బీజేపీ నాన్ బీజేపీ ముచ్చట కూడా కాదు, 93% కేసులు వేరు కదా. సో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిందే 14-15 కేసులు, అందులో 53% మట్టుకే, 115 కేసుల్లో 53% మట్టుకే ప్రతిపక్షాల మీద పెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి మొన్న మోడీ గారు ఏదో సభలో ప్రధానమంత్రి గారు ఈ మధ్య ఆయన ఈడీ దానికి కూడా వెళ్ళి ఆయన ఒక మాట అన్నారు, ఇంత చెప్తున్నారు మేము పెట్టిన వాళ్ళు ఇంతమంది, 9% మాత్రమే. కానీ పెట్టిన కేసులు అన్ని పర్సెంటేజ్లో కనుక మనం లెక్కేస్తే 93% మీరు ఒక తరహా పీపుల్ మీద పెడుతున్నారంటే ఇట్ ఈస్ మోటివేటెడ్, ఇట్ ఈస్ టార్గెటెడ్, ఇష్టం అవుతుంది కదా. సో అంతా అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది. సో ఇక్కడ మన సమావేశం యొక్క రెలవెన్స్ వస్తుంది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ దాని మీద జడ్జిమెంట్ ఇస్తూ, ఎవరి మీద కేసు పెడితే మీరు కేసు కోర్టులో చూసుకోవాలి అని చెప్తూ, అపోజిషన్ యొక్క పొలిటికల్ స్పేస్ తీసేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు అని మీరు ఆరోపిస్తున్నారు, రైట్? దీనికి సమాధానం మీరు పొలిటికల్ స్పేస్లోనే కనుక్కోవాల్సి ఉంటుంది అన్నాడు. సో వెరీ క్లియర్లీ హియర్ an act of law is misused for political reasons అనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. హియర్ ది క్వశ్చన్ ఆఫ్ మాసెస్ కమ్స్, హియర్ ది క్వశ్చన్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది సొసైటీ, సివిల్ సొసైటీ ఇవన్నీ కూడా వస్తాయి. అందుకనే అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుంచి ఇప్పుడు రకరకాల కేసుల్లో అరవింద్ కేజ్రీవాల్ దాకా ఎందుకు, వీ మే టేక్ ది కేస్ ఆఫ్ కవిత ఇన్ తెలంగాణ, రైట్ రాంగ్, ఇన్ని ఘట్టాలు, ఇన్ని మలుపులు, ఇన్ని కుదుపులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఆ కేసు వేసిన వాళ్ళలో బీఆర్ఎస్ కూడా ఉంది. వాళ్ళు అప్పుడు మాట్లాడారా లేదా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇంటూ డైరెక్ట్ పాలిటిక్స్. అవి చెప్పాలంటే మనం ఇంకా చాలా విషయాలు చెప్పచ్చు. కానీ సమస్య అంతా ఏమంటే ఒక టార్గెటెడ్ పద్ధతిలో దీని గురించి ఈ మధ్య ఎవరో మిత్రులు ఒక మంచి ఇది కూడా వాడారు. ఎలా ఉంది ఇది అంటే, ది టర్మ్స్ కరెక్ట్గా క్లియర్, డెలిబరేట్, సినిస్టర్, చాలా క్లియర్గా, చాలా డెలిబరేట్గా, చాలా సినిస్టర్ ప్యాటర్న్లో ఇది జరుగుతూ ఉంది అని చెప్పారు. హౌ? దీన్ని ఎలా?
పోలీసులు ఎవరినైనా పట్టుకుంటే ఎఫ్ఐఆర్ పెట్టాలి, తప్పనిసరి. ఎఫ్ఐఆర్తో ఈక్వల్ అయింది ఈసీఐఆర్ యాజ్ ఫర్ as ఈడీ ఈజ్ కన్సర్న్. కానీ ఈసీఐఆర్ లేకుండా కూడా చేయొచ్చు, పోలీసులు ఎఫ్ఐఆర్ లేకుండా చేయకూడదు. సార్ ఇక్కడే ఉన్నారు కదా. కానీ ఈడీకి ఈసీఐఆర్ లేకుండా చేసే అధికారం ఇచ్చారు. నిజంగా మీరు హై ప్రొఫైల్ కేసులు వాటన్నిటిని మీరు అనుకున్నప్పుడు మామూలు కంటే స్ట్రింజెంట్గా, మామూలు కంటే టఫ్గా, మామూలు కంటే టెక్నికల్గా, సర్జికల్గా ఉండాల్సిన వాటిని ఇంత విశృంఖలమైన విచ్చలవిడి అధికారాలు ఎందుకు ఇచ్చారు? ఎవరు వాళ్ళని నడిపిస్తున్నారు? హియర్ నేను ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని మనం సిబిఐ దగ్గరికి వెళ్తాం. సిబిఐ as we all know, సిబిఐని పంజరంలో చిలుక అన్నారు, బర్డ్ ఇన్ ది కేస్ అని ఎవరన్నారు? నేను కాదు, విద్యాసాగర్ గారు కాదు, సిబిఐ డైరెక్టర్ అన్నాడు. ఎక్కడన్నాడు? సుప్రీంకోర్టులో అన్నాడు. మిత్రులారా, అన్నప్పుడు వాజ్పేయి గారు కూడా ఉన్నారు. ఉన్నంత మోదీ వచ్చిన తర్వాత వాజ్పేయి గారు అనే ధర్మాత్ముడు, మహాత్ముడు, అసలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? జైపాల్ రెడ్డి గారు ఒకసారి అన్నారు నాతో, ఏమనంటే అద్వానీతో పోలిస్తే వాజ్పేయి మధ్యవాది అనిపిస్తాడు, తోగాడియాతో పోలిస్తే మోదీ మధ్యవాది అనిపిస్తాడు, ఇంకొక ఉమాభారతితో పోలిస్తే పలానా వాళ్ళు మధ్యవాది. ఇప్పుడు థియరీ ఆఫ్ రిలేటివిటీ తప్ప ఇంకోటి ఏం లేదు. సో అలా అందరం వాజ్పేయి కాలాన్ని స్వర్ణయుగాన్ని మనం తలుచుకుంటున్నాం. వాజ్పేయి కాలంలోనే అలోక్ వర్మ అనేటటువంటి సిబిఐ అధికారి రిలయన్స్ ఆఫీస్ ముందు హఠాత్తుగా కార్లు, జీపులు అన్నీ వచ్చి ఆగాయి. ఒక్కసారిగా దేశం దిగ్భ్రాంతి పోయింది. అప్పటి నుంచి అంబానీ అయితే మారలేదు కదా. ఏంటి రిలయన్స్ ముందు అంబానీ దగ్గర దర్యాప్తు? అసలు ఏంటి? దిస్ ఈజ్ అన్థింకబుల్ ఇన్ ఈవెన్ ఇన్ ది వైల్డెస్ట్ డ్రీమ్స్ అని అనుకున్నారు. కానీ వాడు మండోడు, అలోక్ వర్మ అనేవాడు. వాడు చేసిన తర్వాత కేసు కూడా బుక్ చేశాడు. అతను తన ఆత్మకథలో రాశాడు, వాజ్పేయి పిఎంఓ నుంచి నాకు ఫోన్స్ వచ్చాయి, చాలా వచ్చాయి, కానీ నేను కమిట్ అయిపోయాను, అక్కడ కేసు ఉందని నేను చెప్పాను అని చెప్పారు. వాజ్పేయికి ఇష్టం లేకపోయినా ఆయన ఇలా బయటపడలేదు. కానీ చాలా తొందరలో అలోక్ వర్మ మార్చబడ్డాడు. అతను చేసింది ఏం లేదు, స్టిక్లర్ ఫర్ నామ్స్. కనీసం ½ డజన్ ప్రైమ్ మినిస్టర్స్కు చీఫ్ సెక్యూరిటీగా ఆయన పనిచేశాడు. వెరీ రెస్పెక్టెడ్, రెప్యూటెడ్ ఆఫీసర్. ఎట్ ఒక్కసారి ఆయన దాడి చేయగానే ఆయన తీశాడు. మిత్రులారా, ఇప్పుడు కూడా మనం తర్వాత సిబిఐ చాలా మలుపులు తిరిగింది. వరస్ట్ కేసు ఏమంటే సిబిఐకి ఇన్ఛార్జిగా ఆయన రాకేష్ ఆస్థానా నియమించినప్పుడు, ఇటు రాకేష్ ఆస్థానా, అటు నుంచి ఇంకో వర్మ ఆయన, ఆ వర్మకు ఈయనకు మధ్యలో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వీడు కింద వారి మీద దర్యాప్తు చేయమని చేశాడు. అంటే సిబిఐ అనేది పూర్తిగా ప్రతిష్ట కోల్పోయిందని అందరూ మాట్లాడారు, బుక్స్ రాశారు. కానీ నేను తర్వాత ఇన్సైడ్ సిబిఐ అనే ఒక ఆఫీసర్ రాసిన బుక్ కొన్నాను. నేను చాలా ఆసక్తిగా కొన్నాను. ఇవన్నీ మీడియాలో మనం రాస్తుంటాం కదా అని. ఆ బుక్ నేను 120 పేజీలు చదివానండి. అప్పటికి ఈ 120 పేజీల్లో ఏముందంటే కాంగ్రెస్ హయాంలో సిబిఐ బీజేపీ వాళ్ళని ఎలా ఇరికించింది అన్నది మాత్రమే ఉంది. ఇలాంటి తమాషాలు ఈ దేశంలో చాలా జరిగాయి. ఇప్పుడు బోఫోర్స్ జరిగినప్పుడు సిఎన్ చతుర్వేది అనేవాడు కంట్రోలర్ అంటే ఆడిటర్ జనరల్గా ఉండేవాడు. బోఫోర్స్ కేసు పుట్ ఇండియా ఆన్ ఫైర్, రాజీవ్ గాంధీ వాజ్ డీథ్రోన్డ్ ఎట్సెట్రా, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. బట్ రిమెంబర్ దట్ టిఎన్ చతుర్వేది later joined BJP, he became an MP, I think some kind of minister or something. సో సిబిఐ మీద నేను చదివిన బుక్ కూడా అటువంటిది. ఎనీవే, వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఒకసారి అడిగారు, సిబిఐకి ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించాలని మీరు అన్నారు కదా, ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తూ ఉంటాము, అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఏం మార్చలేదు. సో అది అలా పెరిగి మన్మోహన్ సింగ్ హయాంలో రకరకాల 2G స్పెక్ట్రంలు, ఈ కేసులన్నీ చూసి మోదీ గారి హయాంకి వచ్చేసరికి సిబిఐ కానీ ఈడీకి ప్రధాన సాధనంగా మారినటువంటి ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కాస్త ప్రివెన్షన్ ఆఫ్ అపోజిషన్ అండ్ డెమోక్రటిక్ యాక్టివిటీ యాక్ట్గా మారిపోయి, అలాగే కొంతమంది అంటారు వెంటనే ప్రతి సభలో మోదీ బికాజ్ హీ హ్యాపన్స్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఐఎమ్ రెఫరింగ్ హిమ్, నథింగ్ పర్సనల్. మోదీ ఆయన గురించి వేరే ఏమీ కొంతమంది ఏదో మోడీ బ్యాషింగ్ అటువంటివి ఏం కాదు. బికాజ్ ఈరోజు ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి సభలో నేను భారతదేశంలో అవినీతిని అరికడతాను, రాజీ పడేదే లేదు, ఇలాంటివన్నీ. బట్ బిగ్గెస్ట్ మనీ లాండరింగ్ ఎప్పుడు జరిగింది ఈ దేశంలో? యు ఆల్ నో. నెంబర్ 1 డిమానిటైజేషన్ దగ్గర జరిగింది.
సుప్రీంకోర్టు దాన్ని అంతా సార్ ఇక్కడ ఉంటే నాకు ఇవన్నీ చెప్పడం ఇబ్బందిగా ఉంది. సుప్రీంకోర్టు వీటన్నిటిని విచారించి ఏం చెప్పిందంటే 98% నల్ల డబ్బు తిరిగి వచ్చిందా, ఇంకెక్కడ మీరు నల్ల డబ్బును పట్టుకున్నారన్నారు. సో అంతకంటే పెద్ద మనీ లాండరింగ్ ఏముంటుందండి? ఒక 8.5 దాదాపు 11,000 కోట్లు, కొంచెం తక్కువ లెక్కేస్తే 8.5-9,000 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బీజేపీకి వచ్చినట్టుగా మళ్ళీ అదే సుప్రీంకోర్టులో రుజువైంది. ఈజ్ దిస్ మనీ లాండరింగ్ ఈజ్ నాట్ టు బి ప్రివెంటెడ్? వాట్ ఈస్ ది సిస్టమ్ ఆఫ్ బేరర్ బాండ్స్? వాట్ ఈస్ ది వర్డ్ బేరర్ బాండ్? ఆఫ్టర్ ఆల్ ఇంకొక వర్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కర్ణాటకలో ఒక బీజేపీ ఎమ్మెల్యే, హిజ్ నేమ్, అతను 6.7 కోట్లు తీసుకుని పట్టుబడ్డాడు డబ్బుతో సహా. హిజ్ నేమ్ ఈజ్ ప్రశాంత్ మండల్ అనే బీజేపీ ఎమ్మెల్యే. ఆ లెక్కలో యడ్యూరప్ప కూడా ఈడీ ద్వారా వచ్చిన వాడే మళ్ళీ తిరిగి. ఎనివే మనం మళ్ళీ ఇది కూడా ఏదో ఇన్స్టిగేట్ చేయబడింది. సో ప్రశాంత్ మండల్ అనే బీజేపీ ఎమ్మెల్యే 6.7 crores మనీతో సహా, నగదుతో సహా బయటపడ్డాడు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఇంకో ఎమ్మెల్యే చైర్మన్గా ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ కోసం పని చేయడానికి అతని డబ్బు తీసుకున్నాడు. దీన్ని లోకాయుక్త అభిశంసించి అతని మీద నమోదు చేసింది. కానీ తర్వాత పైకోర్టులో అదే నిలబడలేదు. కాబట్టి అవినీతి గురించి, అంటే సమయానుకూలంగా రేట్లు హెచ్చించబడడానికి కొంతమంది బోర్డు పెట్టినట్టుగా రాజకీయ అనుబంధాలకు అనుకూలంగా కేసులు మార్చబడును అన్నటువంటి ఒక కొత్త సూక్తి ఇక్కడ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ను ప్రైమ్ మినిస్టర్ గారు బాహాటంగా బలపరుస్తున్నారు. ఎవరిబడి రిగ్రెట్స్ ది జడ్జిమెంట్ అని కూడా ఆయన మధ్య కామెంట్ చేశారు. ఏఎన్ఐకి ఇచ్చినటువంటి వార్తా సంస్థకి ఇచ్చిన జడ్జిమెంట్లో, ది జడ్జిమెంట్ విచ్ వాజ్ హెయిల్డ్ యాజ్ హిస్టారికల్ అడ్వైజ్, ఏది వెరీ బోల్డ్ ఎట్సెట్రా అమిత్ షా గారు కాదన్నారు. ఐ రెస్పెక్ట్ సుప్రీంకోర్టు, బట్ ఇంకేదో మార్గం చూసుండాలి, కానీ దాన్ని రద్దు చేసి ఉండకూడదన్నారు. ఆర్ఎస్ఎస్ మార్గదర్శక మండలి కూడా అదే తీర్మానం చేసింది. ప్రధానమంత్రి గారు కూడా టు బ్రాండ్ ఇట్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ ఈజ్ వెరీ రిగ్రెటబుల్ అని ఆయన చెప్పారు. అంటే మీరు మనీ లాండరింగ్ అంటారు, మనీ లాండరింగ్కు సాధనంగా ఉన్నటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని, రైటు రాంగ్ కాదు, రాజ్యాంగ విరుద్ధమని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్తే మీరు సుప్రీంకోర్టును తప్పుపడతారు. అంటే ఎంత బాహాటంగా, ఎంత అన్అబైష్డ్గా జరుగుతున్న విషయాలు అనడానికి ఇవి ఉదాహరణలుగా ఉన్నాయి. బట్ మనకు మిడిల్ క్లాస్ మెంటాలిటీ కానండి, లేకపోతే గాంధీ గారి దేశం కాబట్టి అనండి, అవినీతి తప్పే కదండి, అవినీతి మీద చర్య తీసుకోవాలి కదండి. ఎనీ మినిమం లా ఇన్ దిస్ వరల్డ్, ఈవెన్ ఇన్ అవర్ హోమ్స్, డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు, ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు అనేది న్యాయ వ్యవస్థలో అతి ముఖ్యమైన సూత్రం. ఎక్స్కు వర్తించిందే వైకి వర్తించాలి, వైకి వర్తించిందే ఇంకొక జెడ్కు వర్తించాలి. మీరు ఏ సమయంలో అయితే జడ్కి ఒక విధంగా ఇస్తారో ఇంకొకరికి ఇస్తారో అని అది న్యాయం కాదు. అది ఇంకా అది అపరెంట్లీ అది ప్రత్యక్షమైనటువంటి అన్యాయం జరుగుతుంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఒకటి, మూడోది, ఎప్పుడు ది ప్రాసెస్ ఆఫ్ రిఫార్మ్, పనిష్మెంట్, ఇన్వెస్టిగేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ షుడ్ బి ఇన్ అన్ ఆర్డర్. మీరు వదిలేయండి, కేజ్రీవాల్ని వదిలేయండి అని ఎవరు చెప్పరు. కానీ కేజ్రీవాల్ను ఎన్నికలు జరుగుతున్నప్పుడు, నామినేషన్లు వేస్తున్నప్పుడు, దేశం కొత్త పార్లమెంట్ని ఎన్నుకుంటున్నప్పుడు అప్పుడే అరెస్ట్ చేయాలా? చేసిన తర్వాత బెయిల్ కూడా ఇవ్వకూడదా? మీరు అసలు ముఖ్యమంత్రి పదవి మీద కూడా కేసు నడిపారు. రాజ్యాంగంలో ఎక్కడ జైలుకు వెళ్తే ముఖ్యమంత్రి కాకూడదు, ఉండకూడదని ఎక్కడ లేదే. అప్పుడు ది మూమెంట్ ఈజ్ అరెస్టెడ్ హీ లూజ్ హిస్ పోస్ట్ అని ఉండాలి కదా. ఇప్పుడున్నటువంటి మన చట్టం కూడా 2 సంవత్సరాలకు మించి శిక్ష పడితే ఆటోమేటిక్గా వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుందని ఉంది. అందుకనే నిన్న ఆంధ్రప్రదేశ్లో దళితులకు శిరోముండనం చేసినటువంటి కేసులో 18 నెలలు మాత్రమే శిక్ష చేశారు. అందుకని ఆయన పైకోర్టుకు వెళ్ళేటటువంటి ఒక అవకాశం లభించింది. ఎస్, ఈయన త్రిమూర్తులు అండి, తోట త్రిమూర్తులు. ఆయన ఇప్పుడు 3వ సారి ఒక పార్టీలో ఉన్నాడు. అదొక వేరే
మంచి చరిత్రకారుడు ఆయన కూడా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు 2 ఏళ్లకు మించి శిక్ష పడితే అని ఉన్నప్పుడు అరెస్ట్ కాగానే ఎందుకు పోతుంది, దాని మీద ఇదంతా ఎందుకు నడిచింది ఏం తెలియదు. కాబట్టి ఇంకా తర్వాత జరుగుతున్న తత్వంగం ఎవరెవరు అప్రూవర్లుగా మారారు, అప్రూవర్లుగా మారిన వాళ్ళు కూడా ఎంతమంది అభ్యర్థులు అయ్యారు, దర్ ఆల్ క్యాండిడేట్స్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులుగా ఉన్న వాళ్ళలో చాలామంది, కొద్దిమంది అట్లీస్ట్ అప్రూవర్లుగా మారిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పెద్ద పెద్ద జాబితాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎస్ అప్రూవల్ అండ్ టు అవర్ క్రెడిట్ ది బిగ్గెస్ట్ పర్చేజర్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్ బిలాంగ్ టు అవర్ సిటీ అండ్ వీఆర్ హానర్డ్ బై ది ఫ్యాక్ట్ దట్ వే. వాళ్ళు చాలా వాళ్ళు చాలా సోషలిస్టిక్. వాళ్ళు పాపం వైసీపీకి కొన్నారు, టీడీపీకి కొన్నారు, జనసేనకి కూడా కొన్నారు, బీఆర్ఎస్కి కూడా కొన్నారు. కాబట్టి కార్పొరేట్ ఇండియా నో బౌండ్స్, నాట్ నో ఏమనాలి డిస్క్రిమినేషన్. అందరూ తమకు ఎవరెవరైతే సేవ చేస్తారో వాళ్ళందరినీ వాళ్ళు సత్కరిస్తారు. మిమ్మల్ని మీరు సత్కరించుకొని మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఎందుకు శిక్షిస్తున్నారు? ఓట్లు వేసేటప్పుడు ఒక ప్రభుత్వాన్ని, ఒక ముఖ్యమంత్రిని, ఒక ప్రజాప్రతినిధిని మీరు ఒక పరిధి మించి చేస్తున్నారంటే ఆయన వాళ్ళని ఎన్నుకున్న వాళ్ళ యొక్క హక్కును కూడా మీరు అటాక్ చేస్తున్నట్టు కదా. సో ఇది మిత్రులారా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఒక భయాందోళనలకు. దీని మీద నిన్ననే ఒక మిత్రుడు ఆర్టికల్ రాస్తున్నాడు. మామూలుగా నియంతృత్వ దేశాలు అంటే సే ఫిలిప్పైన్స్, సే సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికాలో ఉండే దేశాలు అరెస్టులన్నీ ఎన్నికలు ప్రకటించాక జరుగుతాయి. చాలాసార్లు ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టి మయన్మార్ ఆమె ఆంగ్సుకి ఎప్పుడు సరిగ్గా అక్కడే ఉంటారు. మీరు నవ్వే ఎవరు నియర్ పాకిస్తాన్ మనం తీసుకుంటే ఆ వెంటనే ఇప్పుడు ఇమ్రాన్ ఖానా, బెనజీర్ భుట్టోనో మనుషులు మారుతుంటారు కానీ సిస్టమ్ అలాగే జరుగుతుంటుంది. సో ఇస్పో ఫ్యాక్ట్ దిస్ మెథడ్ ఆఫ్ అరెస్టింగ్ అండ్ పుట్టింగ్ కీ లీడర్స్ అండ్ కీ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనర్స్ బిహైండ్ బార్స్ అట్ అన్ అప్రాప్రియేట్ కరెక్ట్ మూమెంట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్డెమోక్రటిక్. సో చట్టపరంగా చేయకండి, వాళ్ళ మీద కేసులు పెట్టకండి, ఇంకొకటైనా ఎవ్వరు ఏమి చెప్పరు. చట్టపరంగా మీరు చెప్తే చట్టపరంగా ఎదుర్కోవడానికి అటు ఇటు కూడా చాలామంది అడ్వకేట్లు అవన్నీ జరుగుతుంది. ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అదంతా కూడా జరుగుతుంది. సో హియర్ పొలిటికలీ మోటివేటెడ్, యాజ్ ఐ వాజ్ టెల్లింగ్, ఇన్స్టిగేటెడ్. ది ప్రైమ్ మినిస్టర్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ దట్ హిస్ హోమ్ మినిస్టర్ వాజ్ అరెస్టెడ్ వెన్ హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. Incidentally, Amit Shah was not full-fledged home minister at that time. He was in charge of, he was helpful to Modi. Amit Shah always helps Modi. That is that shows అది బలరామకృష్ణులు ఇట్లా ఉంటారు కదా, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, లేకపోతే రావణుడు, కుంభకర్ణుడు, ఇట్లా ఇద్దరిద్దరు ఉన్న మిత్రులు ఉన్న వాళ్ళు మంచి చెడ్డ కూడా, వాళ్ళు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదండి. రావణుడు పెద్ద శివభక్తుడు కదా, కాబట్టి నేనేం తక్కువలో చెప్పట్లేదు. అన్నదమ్ముల్లాగా ఎప్పుడూ ఆయనకు ఉంటాడనమాట. ఆయన జైల్లో పెట్టారు కాబట్టి అదేం కాదు అని ఆయన చెప్తున్నాడు. ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారు. సార్ మేము ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మాకు ఎమర్జెన్సీ గుర్తుంది కాబట్టే అని. ఇంకోసారి ఈ దేశంలో అట్లాంటి ఎమర్జెన్సీ, ప్రజల హక్కులు ఇవన్నీ హరించే పరిస్థితి రాకూడదు అని. కానీ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం లేకుండానే కూడా అవన్నీ చేయొచ్చు అని మీరు నిరూపిస్తున్నారు కాబట్టి మరింత ఆందోళన చెంది ఈ దేశం అంతా రాజ్యాంగ పరిరక్షణ వేదికలు ఇవన్నిటి యొక్క అవసరం వచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మీరు లేఖలు రాసి వీఆర్ యాంటిసిపేటింగ్ యూ టు డూ దిస్ అంటే హియర్ బై యూఆర్ డైరెక్టెడ్ టు డూ దిస్ అనే యాంటిసిపేటింగ్ అని చెప్పడం అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ మీరు తీసుకోవాల్సిన చర్య తీసుకోవట్లేదు. పోలీసులు నాకు ఎన్కౌంటర్లు చేయాలి, లేకపోతే ఇట్లా అన్నమాట. ఇది ఓ ఫైనాన్స్ మినిస్టర్ అన్న తర్వాత వాళ్ళ దగ్గర చేయాలి, అలాంటివి మీరు చేయట్లేదని ఆయనకు వార్నింగ్. ఐ డోంట్ నో హౌ ఫార్. ఆయన అనేక తీవ్రమైన విషయాలు చెప్పారు, కొన్ని వివాదాస్పదమైనవి కూడా ఉన్నాయి. కానీ ఈ సమయంలో రాజ్యాంగం మీద ఇంకా సెక్యులరిజం అట్లాంటివన్నీ నేను ఇప్పుడు చెప్పడానికి ఇది సమయం కాదు, మీకు అందరికీ తెలియనివి కూడా కాదు. కానీ ఈ ఇన్స్టిగేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇన్ అ బ్రేజన్ అండ్ బిజేర్ వే ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ టు ది సిస్టమ్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. సిమిలర్గా ఇదే సమయంలో మార్కెట్ ఎకానమీ, గ్లోబలైజేషన్, వేరియస్ కైండ్స్ ఆఫ్ కరప్ట్ కార్పొరేట్ ప్రాక్టీసెస్ రావడం వల్ల ఇన్సిడెంటల్గా నేను పొద్దున ఏదో మార్గదర్శని, ఆర్క్యూస్ అని అవన్నీ పాతవన్నీ చూస్తుంటే అందులో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు మనీ లాండరింగ్ వీటన్నిటిలో కూడా ఉన్నారు చాలామంది ఫర్ దట్ మ్యాటర్. అంటే అవన్నీ కార్పొరేట్ ప్రాక్టీసెస్ అనుకున్నారు. ఇప్పుడు సత్యం లాంటివి జరిగినప్పుడు దేశం ఒకసారి దిగ్భ్రాంతి పోయింది. కాకపోతే ఏదో అంటారే, ఎవరో ఫెయిల్ అయితే ఏంట్రా అంటే పొరపాటు సార్ అన్నాడు, తర్వాత గ్రహపాటు సార్ అన్నాడు, తర్వాత అలవాటు సార్ అన్నాడు అని
ఇప్పుడు దాదాపు ఈ కుంభకోణాలు, ఈ వ్యవహారాలు ఇవన్నీ ఇంకా ఇంకా పార్టీ మారలేదా, ఈ పార్టీలోనే ఉన్నాడు, ఇప్పుడు ఈ పార్టీ ఓడిపోగానే అందులోకి పోతారని, వాళ్ళని కొనేస్తారని, ఇవన్నీ చాలా సర్వసాధారణమైన విషయాలు ఈ సమాజంలో. మార్కెట్ ఎకానమీలో లేకపోతే కలియుగం, మన పాత భాషలో వీరబ్రహ్మం గారి భాషలో ఇవన్నీ ఏంటంటే అవి మామూలు విషయాలుగా పరిగణించబడే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. అంత పని జరిగిందా అని దిగ్భ్రాంత పడే బదులు ఇట్స్ ఏ రొటీన్ ప్రాక్టీస్ కదా అని ఆశ్చర్యపోకుండా ఉండే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం ఇందాక చదివినటువంటి ఇలాంటి ప్రబీర్ పొరకాయిస్త లాంటి వాళ్ళు మీడియా ఇందులో వర్స్ట్ విక్టిమ్గా ఉంది అంటే కంక్లూడ్ బికాజ్ వీఆర్ ఎలక్షన్. రాజ్దీప్ సర్దేశాయ్ నిన్ననే ఒకటి రాస్తున్నాడు ఎక్కడ ఏమనంటే, ఎన్నికల సర్వేల గురించి చెప్పడానికి నేను చాలా వెనుకాడుతున్నాను. ఎందుకంటే ఒకటేమో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని చెప్తే నాది గోడీ మీడియా అంటారు, కాదు ఇండియాకు కూడా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని నేను అంటే నువ్వు పూర్తిగా అటు కొట్టుకుపోయావు, నీ బుర్ర ఖరాబ్ అయిపోయింది, ఇంకా చెప్పాలంటే నువ్వు దేశభక్తుడు కాదని కూడా అంటారు. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికీ కొలబద్దలు ఇవన్నీ కూడా ఏర్పడి ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఎవరి కొలబద్దలు వాళ్ళకు ఉండేవండి, ఎవరి నాయకుడికి వాళ్ళు జై కొట్టుకొనివ్వండి, ఎవరి మతంతో వాళ్ళను ఊగిపోనివ్వండి, కానీ అల్టిమేట్ ఈజ్ కాన్స్టిట్యూషన్. దేశానికి ఇప్పటికి కూడా ఈ దేశానికి కాన్స్టిట్యూషన్ ఈజ్ అల్టిమేట్ కాబట్టి లెట్ బై స్టాండ్ బై అవర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ఆ రాజ్యాంగానికి విలువిచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకోవటం, ఆ రాజ్యాంగాన్ని అన్ని రకాల ఇన్స్టిగేషన్స్ నుంచి రక్షించుకోవడం ఒక ప్రధానమైన బాధ్యతగా ఉందని, దానికి ఒక పిల్లర్గా ఒక మూల స్తంభంగా ఉండాల్సినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను, న్యాయ పోరాట యోధులను కూడా కాపాడుకోవటం బృహత్తరమైనటువంటి సవాలుగా కూడా ఉంది. బాధ్యతగా మాత్రమే కాదు, ఇన్సిడెంటల్గా ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల్లో ఒక సాధనం. మనం ఎవరో రాయేశారు, దెబ్బ తగిలిందంటే రాళ్ళేయకండి, ఓట్లు వేయండి, మీకు నచ్చిన వాళ్ళు కూడా ఓట్లు వేయండి, బికాజ్ ది సిస్టమ్ గివ్స్ యూ ఓట్. కాబట్టి ఉద్యమాలు చేయటం, ఓట్లతో ఉండటం, పోరాటం మనకున్న హక్కు, దాన్ని మనం ఉపయోగించటం. ఈ త్రిశూల వ్యూహాన్ని, ఈ రెండు రకాల త్రిశూలాలు మన ముందున్నాయి, కానీ ఏ త్రిశూలమైనా ప్రజల ముందు ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం మటుకు ప్రజల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మాస్త్రం ప్రజా చైతన్యమే కాబట్టి దాన్ని ఉపయోగిద్దామని చెప్తూ ఇంతసేపు ఓపికగా మీరు విన్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.